జగన్మోహన్ రెడ్డి గారు తమ పార్టీ యొక్క మేనిఫెస్టోని రిలీజ్ చేస్తూ మొన్న చంద్రబాబు నాయుడు గారి మీద చాలా అభాండాలు వేశారు. ముందు వదిలేద్దాం అనుకున్నాం కానీ జగన్మోహన్ రెడ్డి అంతటి వ్యక్తి ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును దట్టు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో భాగంగా వాళ్ళ మేనిఫెస్టో రిలీజ్ సమయంలో చంద్రబాబు నాయుడు గారికి సంపద సృష్టించడం రాదు, చంద్రబాబు నాయుడు గారు యొక్క ఈ పరిపాలనలో రెవెన్యూ డెఫిసిట్ మైనస్లో ఉంది, చంద్రబాబు నాయుడు గారి దీంట్లో అప్పులు ఎక్కువ ఉన్నాయి జీడిపిలో, అదేవిధంగా ఇట్లా 4-5 చెప్తూ వచ్చారు. ఇది బేసిక్గా ఆర్థిక అంశాల్లో మెయిన్ ఇష్యూలుగా ఉండే వీటిని యాక్చువల్గా ఇవన్నీ మనం ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదిస్తుంటాం. ఎందుకంటే ఆయన ఈ గవర్నమెంట్లో ఆర్థిక శాస్త్రం అత్యంత అస్తవ్యస్తంగా ఉంది. ఇదేదో ఏమంటారు దొంగే తిరిగి పోలీసుని అన్నట్టుగా ఉందన్నమాట. సో చంద్రబాబు నాయుడు గారికి సంపద సృష్టి రాదు అంటే బహుశా ఇప్పుడు ఈ కంటెంపరీ వరల్డ్లో ఇంకెవరికి రాదేమో. అట్లాంటిది ప్రతి నెల 9,000 కోట్ల రూపాయలు కూడా తన సొంత ఆదాయాన్ని సంపాదించుకోలేని స్థితిలో ఉండి, ఆదాయం ఏమాత్రం పెరగని స్థితిలో ఉండి అప్పుల మీదే ఆధారపడి జీవించే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి సంపద సృష్టి రాదు అనడం ఆశ్చర్యకరం. వాళ్ళు ఎప్పుడు అప్పుల్లో ఉంటారు, వాళ్ళకి ఎప్పుడు ఆదాయం మీద పెద్ద అసలు ఏ రకమైన ఐడియా కూడా ఉండదు. అట్లాంటి వ్యక్తి ఏమంటే సడన్గా ఉల్టా చోర్ కొత్వాల్కో దాంటే అని హిందీలో సాగుతుంది, దొంగే తిరిగి పోలీసుని దొంగకుంటే ఎలా ఉంటుంది అని. సో ఇది కాదు, దీని అసలైన నిజాలు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది అనిపించిందండి. సో దానికోసం అంటే ముఖ్యమంత్రి గారు మీకు ఎప్పుడైనా తిరుగున్నప్పుడైనా వినండి, ఎట్లా రేపు న్యూస్ పేపర్లో వస్తుంది కాబట్టి చూడండి. చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టి అంటే ఏంటి జగన్ అని చెప్తున్నారు. ఆయన మా పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా సంపద సృష్టించారు, మీరు ఏ విధంగా సంపద సృష్టించడంలో ఫెయిల్ అయ్యారు, రెండూ చెప్తున్నాం. సంపద సృష్టి అంటే ఇది జగన్ అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. జగన్మోహన్ గారు మీరు ఒక్కసారి వినాలి, ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో జరగని పని ఏదన్నా ఉంటే అది సంపద సృష్టి జరగడం. సో మీరు తిరిగి మమ్మల్ని అనడం ఆశ్చర్యం వేసింది. అంటే మీకు ఎవరు రాయించారో మాకు ఆ స్క్రిప్ట్ తెలియదు, కానీ కనీసం క్యాగ్ అనేది ఉంటుంది. ప్రతి నెల మీరు వాళ్ళకి అకౌంట్స్ ఇవ్వాలి, కనీసం ఆ క్యాగ్ సంఖ్యలన్నా అంకెలన్నా ఒకసారి వెరిఫై చేసినా బాగుండేదేమో. సరే మీ స్క్రిప్ట్ రాయించిన వాళ్ళు అంత ఘోరంగా రాయించారు. 2019 జనవరిలో మేము ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తాం. సరే మా వైట్ పేపర్ తప్పనుకుంటే 2019 జూలైలో, అంటే మీరు అధికారానికి రాగానే మీరే ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తారు. మీ వాళ్ళు అడిగితే 2019 వైట్ పేపర్ ఇస్తారు, లేదా గూగుల్లో కొట్టినా కూడా దొరుకుతుంది. అదృష్టవశాత్తు దాన్ని మీరు తీసేయలేదు. సో మీరు ఇచ్చిన వైట్ పేపర్లోనే ఆర్థిక అంశాల గురించి దాంట్లో నుంచే తీసుకున్నాను, వేరే దాంట్లో తీసుకోలేదు. దాని ప్రకారం చెప్తాను, ఒకసారి కనుక్కోండి సార్. ఇప్పుడు మీరేమంటే అప్పులు తెగజేస్తారు, మళ్ళీ మేము ఆర్థికంగా సూపర్ అంటారు, జిఎస్డిపి పెరిగింది అంటారు. అక్కడ జిఎస్టీ ఆదాయం కానీ సేల్స్ ట్యాక్స్ ఆదాయం కానీ ఏది పెరగదు, ఒక ఎక్సైజ్ ఆదాయం తప్పిస్తే. కొత్త పరిశ్రమలు కనిపించవు. మీరేమో మా యొక్క జిఎస్డిపి బ్రహ్మాండంగా పెరిగిపోయింది అంటారు. మీ సొంత ఆదాయం అంటే స్టేట్ ఓన్ రెవెన్యూ, రాష్ట్రం సొంతగా సంపాదించుకున్న ఆదాయం తెలుగుదేశం పార్టీ సంపాదించుకున్న ఆదాయ వృద్ధి రేటుతో పోలిస్తే ఎక్కడ దరిదాపులో కూడా ఉండదు. కానీ మీరేమో మాది బ్రహ్మాండంగా ఉంది అంటారు. పరిమితికి లోబడి అప్పులు చేసామా అంటారు. క్యాగేమో మీరు రాజ్యాంగ విరుద్ధంగా అప్పులు చేస్తున్నారు అంటూ తెగతిడుతుంది. ఫిజికల్ డెఫిసిట్లో మునిగి తేలుతుంటారు, మళ్ళీ తెలుగుదేశాన్ని విమర్శిస్తుంటారు. సో మీకోసం కాదు కానీ ప్రజలకన్నా ఇది రాంగ్ మెసేజ్ పోకూడదని ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు బహుశా మీకు తెలిసే ఉంటుంది,
ఏ రాష్ట్రానికైనా 4 రకాల ఆదాయాలు ఉంటాయండి. ఒకటి స్టేట్ ఓన్ రెవెన్యూ, అంటే ఎక్సైజ్ ట్యాక్సులు, సేల్స్ ట్యాక్సులు, జిఎస్టీలు, నాన్ ట్యాక్స్ రెవెన్యూలు, ఇట్లాంటివన్నీ. సో కేంద్రం నుంచి వచ్చే పన్ను వాటా, అంటే ప్రతి రాష్ట్రానికి కేంద్రం ఆ యొక్క రాష్ట్రాన్ని స్థాయిని బట్టి పన్ను వాటాలు ఇస్తుంది. సో కేంద్రం నుంచి వచ్చే గ్రాంటులు, దెన్ ఇంకేమన్నా ఉంటే నాన్ ట్యాక్స్ రెవెన్యూలు ఎక్సెట్రా. ఇది కాకుండా అప్పులు తీసుకోవడం గురించి మీకు బాగా తెలుసు, నేను దాని గురించి చెప్పనక్కర్లేదు. సో అదే ఈ దాని బాండ్ల ద్వారా మీకు అప్పులు తీసుకోవడం, కార్పొరేషన్ బాండ్లు, ఆర్బీఐ బాండ్లు, మీకు దాని గురించి డీటెయిల్గా తెలుసు, నేనేం చెప్పనక్కర్లేదు. ఓకే. సో రాష్ట్రం యొక్క పనితనాన్ని, సంపద సృష్టిని చూపించేది రాష్ట్ర సొంత ఆదాయం. నేనేం సంపాదించుకున్నాను అన్నది రాష్ట్రం యొక్క పనితనాన్ని సూచిస్తుంది. రాష్ట్రం ఎందుకంటే కేంద్రం ఇచ్చే గ్రాంట్లు, కేంద్రం ఇచ్చే పన్ను వాటాలు, ఆర్బీఐ ద్వారా అప్పు తెచ్చుకోవాలి, అది ఎవరైనా చేస్తారు. కానీ రాష్ట్ర సొంత ఆదాయం అన్నది ఏ ప్రభుత్వ పనితీరుకైనా ఒక మచ్చు తునక. ఓకే. సో ఈ గత 10 ఏళ్లలో, అంటే 2014 నుంచి 19 దాకా, 2019 నుంచి 24 దాకా, 2 ప్రభుత్వాల సొంత ఆదాయం, రాష్ట్రం మీరు సంపాదించుకున్న, అంటే మీరు ముఖ్యమంత్రిగా సంపాదించుకున్న ఆదాయం అంతా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా సంపాదించుకున్నప్పుడు ఆయన ఆదాయ వృద్ధి రేట్ అంట. ఈ 2 వృద్ధి రేట్లను గమనిస్తాం. సో 2014లో బైఫర్కేషన్ తర్వాత హైదరాబాద్ ఆదాయం పోయింది, మొత్తం డెఫిసిట్లో ఉన్నాము. డెఫిసిట్ గ్రాంట్ ఇస్తా అన్నారు, 16,000 కోట్ల రూపాయలు రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ ఇస్తాను, అది ఇది చెప్పి మొత్తం మీద అధికారంగా వచ్చాం. మొదటి సంవత్సరంలో మా ఆదాయం కేవలం 29,857 కోట్లు మాత్రమే, 29,000 crores అంతే. సో అక్కడి నుంచి 2014లో 29,858 కోట్లు ఉన్న మా ఆదాయం 2019 నాటికి 58,091 కోట్లకు పోయింది. 2014లో 29,857 కోట్లు ఉన్న మా ఫస్ట్ ఇయర్ ఆదాయం, కొత్త ప్రభుత్వ ఆదాయం 5 సంవత్సరాల తర్వాత దాదాపు 98% పెరిగి 58,091 కోట్లకు పోయింది. 2014-15లో 29,857 crores, 15-16లో 39,906 కోట్లు, 16-17లో 44,181 crores, 17-18లో 49,847, 18-19లో 58,000, అంటే 29,000 కోట్ల నుంచి 58 కోట్ల పోయిందండి. 98% గ్రోత్. అంటే ఇయర్ చూస్తే, అంటే కాంపౌండెడ్ యావరేజ్ ఇయర్లీ గ్రోత్ అంటాం కదా, 18.76%, 18.76% రియల్ ఇన్కమ్ గ్రోత్ ఫర్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ది స్టేట్ ఓన్ రెవెన్యూ. రాష్ట్ర సొంత ఆదాయంలో 18.76% గ్రోత్ ఉంది. ఓకే. 2019 నుంచి 24 మీరు వచ్చారు, అంటే మేము దాదాపు 100% గ్రోత్లోకి వచ్చాం, అంటే 2 ఇంతలైంది ఆదాయం. సో 29,000 crores నుంచి 58,000 crores పోయింది, చేంజ్ తీసేస్తే. మరి మీరు ఆ 58,000 crores నుంచి మారి 100% మీరుగా చేయగలిగి ఉంటే ఈరోజు ఎంతకు పోయిండాలి? 1,16,000 కోట్లు పోయిండాలి. మార్చి 31 పూర్తయిన నాటికి మీది పోయిందా? ఒకసారి చూసుకొని ఈ మాట చెప్పుంటే బాగుండేది సార్. ఈ సంపదను సృష్టించిన చంద్రబాబు నాయుడుకు చేత కాదు అనే మాట ఒక్కసారి మీ వాళ్ళని, అరే వాళ్ళు ఎంత చేశారా, వాళ్ళ గ్రోత్ రేట్ ఏంట్రా, మన గ్రోత్ రేట్ ఏంట్రా బాబు అని ఒకసారి అడుగుంటే బాగుండేదేమో. సార్, యూ హ్యావ్ స్టార్టెడ్ విత్ 57,051 crores, అంటే మేము 58,000 కోట్లు 2018-19లో మీకు ఇస్తే 19-20 ఫస్ట్ ఇయర్లో మీరు మాకన్నా 1,000 కోట్లు తగ్గారు. కోవిడ్ అని చెప్పకండి, కోవిడ్ వచ్చింది ఫిబ్రవరి 23వ తేదీ లాక్డౌన్ జరిగింది, అంటే 1 నెలే మీకు ఆ ఫస్ట్ ఇయర్లో ఉన్న ల్యాబ్స్. ఓకే. మాకంటే 1,000 కోట్లతో 57,000తో స్టార్ట్ చేశారు సార్. సో వేర్ యూ హ్యావ్ రీచ్డ్ బై 2024, అంటే ఇందాక నేను చెప్పినట్టు మేము 100% 28,000 కోట్ల నుంచి 29,000 కోట్ల నుంచి 58,000 కోట్లు వస్తే మీరు 57,000 కోట్ల నుంచి 95,000 కోట్లకు వచ్చారు. మార్చి 31, 2024 జరుగుతున్న సంవత్సరానికి 5 సంవత్సరాలు పూర్తయితే మీరు 66% మాత్రమే వృద్ధి చెందారు. అంటే మేము 100% వృద్ధి చెందితే దాదాపు ఇంకా చెప్పాలి 98.78%, కరెక్ట్గా చెప్పాలంటే దాదాపు 100% వృద్ధి చెందితే మీ యొక్క వృద్ధి రేటు మీ సొంత ఆదాయంలో మీరు మీ శక్తిని
పెట్టి మీరు సంపాదించిన ఆదాయం, పన్నులు వేశారో ఇంకేం చేశారో అదంతా, దాంట్లో ఎక్సైజ్ ఆదాయం ఎంత ఉంది అదంతా తర్వాత వస్తాను నేను. ప్రస్తుతానికి అన్నీ కలిపితే కూడా మీకు వచ్చిన ఆదాయం యొక్క వృద్ధి కేవలం 66% మాత్రమే వృద్ధి. మేము 100%. ఇది ఎట్లుందంటే అదేదో సినిమాలో ఉంది, 7th క్లాస్ ఫెయిలు దాన్ని 10th క్లాస్ పాస్ అని ఏదో చెప్తుంటారు. అట్లా మీ యొక్క గ్రోత్ ఏమో 66% పెట్టుకొని మేము 100% గ్రోత్ చూపిస్తే మాకు సంపద సృష్టించడం రాదంటారు. విభజన తర్వాత రాజధాని కూడా లేకుండా మేము 29,000 కోట్లు సంపాదించాం. అఫ్కోర్స్ ఇచ్చిన రాజధాని కూడా శ్మశానం చేశారు మీరు, అది వేరే సంగతి. సో అంటే మా ఆదాయం దాదాపు 2 times పెరిగింది. ఓకే, 100% పెరిగింది. నేను చంద్రబాబు కన్నా బ్రహ్మాండంగా పరిపాలన చేస్తాను అప్పుడప్పుడు చెప్తుంటారు కదా, మరి మీ యొక్క వృద్ధి కూడా అంతే అయి ఉండాలి కదా, మీరు 100% గ్రోత్ వచ్చి ఉండాలి కదా. ఎందుకు రాలేదు? ఎందుకు సంపదను సృష్టించడంలో మీరు వెనుకబడ్డారు? సంపద వృద్ధి రేటులో ఎందుకు అంత దారుణంగా మాకంటే వెనుకబడ్డారు? ఒకసారి చెక్ చేసుకోండి. మీరు మీ క్యాగ్ రిపోర్ట్లో ఉంటాయి, లేదంటే మీ ప్రభుత్వం జూలై 2019లో ఇచ్చిన వైట్ పేపర్లోనే ఈ డీటెయిల్స్ ఉన్నాయి. నేను వేరే ఎక్కడి నుంచి తెలియదు. సో ఎవరి సంపదను సృష్టించడంలో ఎవరి వృద్ధి రేటు ఎంత? మీరు ఎంతసేపు అబ్సల్యూట్ వాల్యూస్ కాకుండా ఎప్పుడు వృద్ధి మీరు పర్సంటేజే మాట్లాడుతుంటారు కదా, అందుకే నేను కూడా పర్సంటేజ్లోనే చెప్తున్నాను. సో మీరు సాధించిన కేవలం 95,000 కోట్లే కాబట్టి 66% వృద్ధి రేటు. 100% సంపదని వృద్ధి చేసిన చంద్రబాబు నాయుడు పట్టుకొని 66% కూడా లేని మీరు ఆయనకు సంపదను వృద్ధి చెందడం రాదు అని ఎట్లా మారుతారు బాస్? అసలు కనీసం లెక్కలన్నా చూస్తారా? మీరు ఎవరో ఇస్తారు మీకు ఒక స్క్రిప్టు, నేరుగా దాన్ని చెప్పే ముందు అరే మనం తప్పు చెప్తున్నామే, జనాలు నవ్వుకుంటారు అన్న ఫీలింగ్ అయినా ఉండాలి కదా సార్. ఒక్కటి తెలుసుకోండి జగన్మోహన్ గారు, సంపద సృష్టి అనేది ఇట్స్ ఎ ట్రేడ్ మార్క్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. ఓకే, విజన్ అనేది ఆయన పేటెంట్, మీ దగ్గరకు రాలేరు. యూ నెవర్ విల్ హ్యావ్ దట్ విజన్ అట్ ఆల్. ఎకనమిక్ ప్లానింగ్ అనేది చంద్రబాబు నైజం, ఆయన ప్లానింగ్ పెద్ద దాంట్లో ఉంటుంది. ఎకనమిక్ ప్లానింగ్ అనేది చంద్రబాబు నైజం, ముందు చూపు అనేది ఆయన నైపుణ్యత. సో ఈ దీంట్లో మీకు సంపదను సృష్టించే ట్రేడ్ మార్కు లేదు, ఆయన దాన్ని ముందు చూపు అనే నైజము లేదు, ఎకనమిక్ ప్లానింగు లేదు, ఆ విజను లేదు. ఇవన్నీ ఏమీ లేనప్పుడు మీకు మాత్రం ఒక తెలుసు సార్, నేను మాత్రం ఆ విషయం ఒప్పుకుంటా. ఎందుకంటే మా వాళ్ళకు చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి గారికి తెలివి లేదు అన్న అప్సర్డ్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కంపెనీలు పెట్టి కంపెనీలు నడపడంలో బ్రహ్మాండంగా చేస్తారు. 10 రూపాయలు షేర్ పెట్టి సంవత్సరంలో దాని 1,300 రూపాయలకి సాక్షి టెలివిజన్ కానీ ఏమంటారు డెలాయిట్ లాంటి సంస్థల చేత వాల్యుయేషన్ చేయించి దాన్ని 10 రూపాయల షేర్ని 1,300 రూపాయలకి అమ్మి దాంతో బ్రహ్మాండమైన ఒక ఎంపైర్ సృష్టించడం మామూలు వాళ్ళకి కాదు. సో ఖచ్చితంగా మీకు తెలివి ఉంది, కానీ అన్ఫార్చునేట్లీ ఆ తెలివిని మీరు రాష్ట్రానికి వాడటం లేదు సార్. రాష్ట్రానికి వాడటమే లేదు, మీ సొంత దీనికి వాడుకుంటున్నారు. మీకున్న ఈ కంపెనీలు పెట్టి ఈ 10 రూపాయల షేర్ని మీకు లాస్ వచ్చే అసలు ఇదే లేదు. ఎందుకంటే మన షేరే మన ఒక డబ్బే 10 రూపాయలు. సో మనం దాన్ని బ్రహ్మాండంగా షేర్ వాల్యూని పైకి పండిస్తాం కాబట్టి మీకు లాస్ వచ్చే క్వశ్చనే లేదు. ఇంత తెలివిని మీరు రాష్ట్రానికి పెట్టి ఉంటే బ్రహ్మాండంగా ఉపయోగపడేది. మీకు ఏమంటారు, మీకు కూడా 100% పైన గ్రోత్ వచ్చి ఉండేదేమో. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే జగన్ గారు, మీరు ఐ మీ అండ్ మై అంటే నేను, నా కొరకు, నా కోసం ఇదే ఆలోచిస్తారు. ఎంతసేపటికి నాకేం కావాలి, ఐ మీ అండ్ మై, నేను, నా కొరకు, నా కోసం అనే ఆలోచిస్తారు. కానీ చంద్రబాబు ప్రజల కోసం, ప్రజల కొరకు, ప్రజల చేత అన్న అబ్రహం లింకన్ సూత్రాన్ని పఠిస్తారేమో కానీ ఎంతసేపటికి ఆయన ప్రజల కోసం ఆలోచిస్తారు. ప్రజల యొక్క ఏమంటారు ఆదాయాన్ని ఎలా పెంపొందించాలి, రాష్ట్ర ఆదాయాన్ని ఎలా పెంపొందించాలి అని ఆలోచిస్తారు. మీరు మాత్రం మీ సొంత కంపెనీల ఆదాయం ఎలా పెంపొందించాలి అని ఆలోచిస్తారు. ఒక్క మాటలో చంద్రబాబు నాయుడు గారికి ఒక కంపెనీ ఉంది, హెరిటేజ్ అనే కంపెనీ. ఈ స్థాయికి అది రావాలంటే 32 ఏళ్ళు పట్టింది ఇప్పుడు ఆయన ఉన్న ధన స్థాయికి. కానీ మీరు విత్ ఇన్ ఎ స్మాల్ టైమ్ యూ హ్యావ్ రియలీ జూమ్డ్ అప్ లైక్ ఎనీథింగ్. అంత తెలివి మీరు రాష్ట్రానికి పెట్టుంటే రాష్ట్రం కూడా ఎంతో కొంత గ్రోత్ వచ్చి ఉండేది కదా. మీకు సంవత్సరం కూడా పట్టలేదు.
మీలాగా ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి లాగా, లేకపోతే మీ వైకాపాలో ఉన్న చాలామంది నాయకులాగా చంద్రబాబు నాయుడు కూడా చూస్తుంటే నేడు ఇవాళ ఆయన 50-60 వేల కోట్ల రూపాయల ఆర్థిక సామ్రాజ్యానికి అధినేత అయిండేవాడేమో. కానీ రాజకీయాల్లో తిరిగి ఆ కంపెనీని పాపం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అప్పగించి అది ఈ స్టేజ్ 32 ఏళ్ళు దాటిన తర్వాత ఇప్పుడున్న స్టేజ్కి వచ్చింది. ఆయన తన సొంతానికి సంపదను సృష్టించుకోలేదు, రాష్ట్రానికి సంపదను సృష్టించారు. రాష్ట్రానికి సంపదను సృష్టించారు, ప్రజలకు సంపదను సృష్టించారు, ప్రజల పిల్లలకు సంపదను సృష్టించారు, విద్యలు చెప్పించారు, బుద్ధులు చెప్పించారు. ఒక్కొక్కరు ఈరోజు కోట్ల కొలది సంపాదిస్తున్నారు. ఆ రోజు 96లో స్టార్ట్ చేసిన ఇంజనీరింగ్ కాలేజ్ స్థాపన, ఒకేసారి 200 ఇంజనీరింగ్ కాలేజ్ స్థాపన దగ్గర నుంచి, ఐటీ దగ్గర నుంచి వందలు చెప్పుకుంటూ పోతే రాష్ట్రానికి సంపద చేకూర్చిపెట్టారు. అట్లాంటి ఆయన మీరు సంపద సృష్టించడం రాదు అని చాలా దాన్ని ఏమైనా తమాషాగా అంటారు మీరు. సో వ్యక్తిగత సంపద ముఖ్యమని చంద్రబాబు ఉండుంటే ఈ పార్టీకి నేను ఖచ్చితంగా చెప్తాను, ఈ విషయం డౌట్ లేదు, అంబానీని సైతం దాటిపోయిండేవాడు. వ్యక్తిగత సంపద ముఖ్యమని మీరేమంటే మీ భారతీయ సిమెంట్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, రకరకాల కంపెనీలు మీకు చాలా ఉన్నాయి. మీరు వ్యక్తిగత సంపద ముఖ్యం అనుకున్నారు, చంద్రబాబు రాష్ట్ర సంపద ముఖ్యం అనుకున్నారు. మీ ఇద్దరిలో ఉండే తేడా ఇదే సార్. సో రాష్ట్ర సంపద ముఖ్యం అనుకున్నాడు కాబట్టే ఆయన HCL, అశోక్ లేలాండ్, కియా, ఇసుజు ఇట్లాంటి కంపెనీలు తెచ్చారు. పట్టిసీమ లాంటి ప్రాజెక్టులు కట్టారు. దాన్ని ముచ్చుమరి లాంటి కొత్త వినూత్నమైన దాన్ని ప్రాజెక్టులు కట్టారు. మీరేమో మీ కంపెనీల కోసం మీ దీనికోసం చంపడ్డారు కాబట్టి మీకు కేవలం 5 సంవత్సరాల్లో మాతో పోలిస్తే మీ 5 సంవత్సరాల గ్రోత్ 66% అయితే చంద్రబాబు 5 సంవత్సరాలు 2014-19 మధ్యలో 100%, 98.8% ఎవరు గొప్ప సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు గొప్ప? 100% గ్రోత్ సంపాదించిన వ్యక్తి సంపద సృష్టించినట్ల, కేవలం 66%తో ఆగిపోయిన వ్యక్తి సంపద సృష్టించినట్ల? ఎవరు సంపద సృష్టించినట్లు? రాయలసీమకి కాలువ నీళ్ళు ఇచ్చాం. ఇంకా నేను వరుసగా అవి చెప్పుకుంటూ పోతే మహత్తరమైన అమరావతి లాంటి ప్రాజెక్టు కట్టాం. ఇవన్నీ కరెక్ట్గా నడుచుంటే ఈరోజు సంపద కాదు కదా, మనం ముబ్బడిగా సంపద మన ఆంధ్రప్రదేశ్కి వస్తున్నది. మీరు మధ్యలో వచ్చేసి దాన్ని కట్ చేసి, దీన్ని కట్ చేసి, దీన్ని శ్మశానం చేసి, దాన్ని మూసేసి, దీన్ని కూల్చేసి సంపదని తొక్కిపెట్టారు, సంపదను కట్ చేశారు. 66% సంపద మాత్రమే వచ్చింది మీకు. ఒకసారి మీరు లెక్కలు చూసుకోవాలి. ఇది చంద్రబాబు నాయుడికి మీకు జగన్మోహన్ రెడ్డి గారి సంపద సృష్టిలో ఉన్న తేడా. సో దయచేసి మీ వాళ్ళ స్క్రిప్ట్ రాసేటప్పుడు చెప్పండి, ఇట్లాంటి మీరు అనవసరంగా అవహేళనకు గురవుతారు. సో చంద్రబాబు నాయుడికి సంపద సృష్టించడం రాదు, ఇట్లాంటి మాటల వల్ల మీరు ఎంతైనా మా ముఖ్యమంత్రి కాబట్టి మీరు అట్లాంటి జనాలు చూసి నవ్వుకుంటే మాకు బాధగానే ఉంటుంది కదా. సరే, ఇంకోటి చెప్తూ మీరు సంపద తర్వాత ఇంకో బాక్స్ తీసుకున్నారు. ఏమంటే పన్నులు మేమేదో ఎక్కువ వేసాం, మీరు చాలా తక్కువ వేశారు అని. మీరు పన్నులు వేయడానికి ఏమేం కాంపోనెంట్స్ దాంట్లోకి తీసుకున్నారో ఆ క్యాలిక్యులేషన్ నాకు తెలియదు. కానీ మీరు మాకంటే దాదాపు 55,000 కోట్లు 55,000 కోట్ల రూపాయలు లిక్కర్ ఆదాయం ఎక్కువ సంపాదించారు. మేము కేవలం 72-73 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలు మాకు లిక్కర్ ఆదాయం వస్తే మీకు 126,000 కోట్ల రూపాయలు వచ్చింది. 1,26,000 crores 5 సంవత్సరాలు. అంటే ఎవ్రీ మంత్ 25,000 కోట్లు మీకు కేవలం ఏపీబీసీఎల్ ద్వారా, సేల్స్ ట్యాక్స్ ద్వారా లిక్కర్ ఆదాయమే 25,000-27,000 కోట్ల రూపాయలు. యావరేజ్ మీద వేసుకున్నా కూడా 25,000 కోట్ల రూపాయలు. 126,000 కోట్ల రూపాయలు మీకు 5 సంవత్సరాలు వచ్చింది. మాకు కేవలం 73,000 కోట్ల రూపాయలు యావరేజ్ మీద వచ్చింది. లిక్కర్ అనేది పన్నుల కింద రాదా సార్? రాదా? అంటే లిక్కర్ మీద మీరు ఎంతన్నా పనులు వేసుకోవచ్చు, ఎంతనా రేట్లు పెంచేయచ్చు, అది పన్నుల కిందకు రాదు. పోనీ ఇంకోటి చెప్తా, భూమి ధరలు. మేము ఎన్నిసార్లు భూమి ధరలు రిజిస్ట్రేషన్ పెంచాము, మీరు ఎన్నిసార్లు భూమి ధరలు రిజిస్ట్రేషన్ పెంచారు, ఎంత శాతం పెంచారు ఒకసారి లెక్కేసుకోండి. ప్రతి 1.5 సంవత్సరం 2 సంవత్సరాలకు మీరు భూమి ధరలు పెంచుతూ వచ్చారు. అది పన్నుల కిందకు రాదా? డీజిల్, పెట్రోల్ వీటి ధరలు ఎప్పుడన్నా మీరు ఒకసారి చూసుకున్నారా? భారతదేశంలో అత్యధికంగా డీజిల్, పెట్రోల్ ధరలు ఉండేది ఆంధ్రప్రదేశ్లో మాత్రమే. మరి ఇది పన్నుల కిందకు రాదా?
మరి ఇంకేవస్తాయి సార్ పనుల కిందకి? ఇవంతా పనుల కిందకి రాకుండా ఎంత మీ యొక్క ఆర్థిక శాఖ మంత్రి డబ్బులు సంపాదించలేక, ఇందాక నేను చెప్పినట్టు కేవలం 66% సొంత ఆదాయం కూడా రాని నేపథ్యంలో ఆయన చుట్టూ కేవలం డబ్బు సంపాదించడానికి బాధ్యతాయుతమైన మద్యపానం అంట. మద్యపానమే ఒక ఏదో పని, దాంట్లో బాధ్యతాయుతమైన మద్యపానం అంట. ఆయన ఎంబీఏ చదువుకున్నారు కదా, ఆయనకి దాన్ని చాలా వచ్చు అనమాట. ప్రతి నెల 25,000 crores. ఈ మార్చికి మీ యొక్క ఆదాయం 95,000 కోట్లు రాష్ట్ర సొంత రెవెన్యూ. దాంట్లో 25,000 కోట్లు తీస్తే 70,000 కోట్లు ఉంటుంది. అంటే నెలకి 6,000 కోట్లు కూడా సంపాదించలేని మీరు సంపద సృష్టి గురించి మాట్లాడతారు. మ్యాక్సిమం ఇప్పటిదాకా మీకు మ్యాక్సిమం సొంత ఆదాయం ఈ సంవత్సరమే వచ్చింది 95,000 crores. దాంట్లో లిక్కర్ 25%, అంటే 95,000 కోట్లు, 25,000 కోట్లు కేవలం లిక్కర్ మీదే వస్తుంది. అంటే మిగతా ఎంత మీరు సంపాదించిన 70,000 కోట్లే. ఇంకా జిఎస్డిపి గురించి ఏమేమో చెప్పారు సార్. ఇందాక నేను చెప్పినట్టు 2019 జూలైలో మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు పబ్లిష్ చేసిన వైట్ పేపర్ ఒకటి ఉంది. దాని ప్రకారం నేను దాన్ని తీసుకున్నా అండి. ఆ వైట్ పేపర్ చూస్తే మీకు కూడా తెలుస్తుంది. మీ స్క్రిప్ట్ ఎవరు రాయించారో వాళ్ళకు చెప్పండి, గ్యారంటీ చూసుకోగలరు వాళ్ళు. 2014 to 19 యావరేజ్ గ్రోత్ 10.36%. యావరేజ్ గ్రోత్ ఫర్ 5 years ఈజ్ 10.36%. అప్పటిదాకా ఆ రోజు దాకా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అదే హయ్యెస్ట్ గ్రోత్. 1999, 2004 మేమున్న టైంలో చాలా గౌరవమైన టైం అది, ఆర్థికంగా చాలా గౌరవమైన టైం అది. 5.92% ఉండింది. రాజశేఖర్ గారు వచ్చారు, ఎకనమిక్ బూమ్ అది. ప్రపంచవ్యాప్తంగా దాన్ని ఉంటారు, ఇట్స్ అన్ ఎకనమిక్ బూమ్ పీరియడ్. 9.56. 2009 to 14 కాంగ్రెస్ గవర్నమెంట్ ఉమ్మడి రాష్ట్రంలో 6.21%. 2014 to 19 క్యాపిటల్ లేదు, కొత్త రాష్ట్రం హైదరాబాద్, ఆదాయం మొత్తం పోయింది. నథింగ్ బట్ దేర్. రెవెన్యూ డెఫిసిట్లో ఉన్నాము, దానికి విభజన చట్టంలోనే ఇంత ఇస్తామని చెప్పారు. అంత దీంట్లో వీ హ్యావ్ మేడ్ 10.36%. ఇది గొప్పది కాక ఇంకేం గొప్పదండి? సరే, మీరు ఇంకోటి చెప్పారు, క్యాపిటల్ వ్యయం చాలా తక్కువ ఉంది, మేము చాలా బాగా పెట్టేశాం క్యాపిటల్ అని. ఒక్క మాట జగన్ గారు, గాజు ఇళ్లలో ఉండేవాళ్ళు ఎదుటోడిపోయిన రాయకూడదు. ఎందుకంటే మేము కానీ తీసి కొట్టామనుకోండి మళ్ళీ మా మీద కేసులు పెడతారు, ఇప్పుడు మేము రాళ్ళేసామని. అట్లా గాజు ఇళ్లలో ఉండేవాళ్ళు రాళ్ళేస్తే ఆ రాళ్ళు వాళ్ళ దగ్గర అనుకో మొత్తం గాజులు కూలిపోద్ది. మీరు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అత్యంత తక్కువ ఖర్చు పెట్టిన ఈ మధ్యకాలంలో ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే అదే ఈ జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల ప్రభుత్వం. డిసెంబర్లో ఆర్బీఐ రిలీజ్ చేసిన ఇంతలా స్టేట్ ఫైనాన్సెస్ అనే ఒక పుస్తకంలో బ్రహ్మాండంగా ఇచ్చున్నారు. వాళ్ళు ఇచ్చిన దీన్నే నేను తీసుకున్న ఆర్బీఐది. సో పబ్లిక్ బారోయింగ్స్ అంటే మీరు అప్పులు చేశారు కదా, మీకు చాలా బాగా వచ్చు అప్పులు చేయను. ఆ విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు వేస్ట్. మీరు సంపద దృష్టిలో ఆయన గ్రేటే, కానీ అప్పులు చేయడం మాత్రం మీరే గ్రేట్ సార్. సో పబ్లిక్ బారోయింగ్స్ని కేవలం మోస్ట్లీ లార్జ్లీ ఎక్కువ భాగం, భాగం, మెజారిటీ భాగం క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి మాత్రమే వాడాలి అన్నది ఇట్స్ అన్ రిటర్న్ రూల్ ఆర్ అన్రిటర్న్ రూల్. ఓకే, కానీ తీసుకున్న ఆర్బీఐ అప్పుల్లో 70% రెవెన్యూ ఎక్స్పెండిచర్కి వాడేసి క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి కేవలం 30,000 వాడిన ఘనత వాడిన గవర్నమెంట్ ఎక్కడన్నా ఉందా? ఒక్కసారి టీడీపీ క్యాపిటల్ ఎక్స్పెండిచరు, వైసీపీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూస్తాం. 2014-15లో 33% ఫస్ట్ ఇయర్లో. సెకండ్ ఇయర్లో మేము తీసుకున్న అప్పుల్లో 66% క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద వాడాం. 2016-17లో తీసుకున్న అప్పులో 51%, 17-18లో 57%, 18-19లో 57%. అంటే ఎక్కడా మేము తీసుకున్న అప్పులు మొత్తాన్ని సగానికి పైగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టుబడుల మీదే పెట్టాం. అదే మీ గవర్నమెంట్ ఏం చేసింది సార్? క్విక్గా చెప్తాను సార్, మీకు బాధ కలుగుతుంది కాబట్టి ఎక్కువ టైం తీసుకొని నేను దీని మీద. 2019-20లో 34%, 20-21లో 36%. మీరు తీసుకున్న అప్పులో కేవలం 36% మాత్రమే పెట్టుబడుల మీద పెట్టారు. 2021-22లో 34%, 2022-23లో కేవలం మీరు తీసుకున్న దాదాపు 78,000 కోట్ల రూపాయల అప్పుల్లో కార్పొరేషన్ అప్పులతో కలిపి కేవలం 14% మాత్రమే మీరు
క్యాపిటల్ పెట్టుబడుల మీద, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద పెట్టారు. 23-24 ఇప్పుడు పూర్తయిన ఆర్థిక సంవత్సరంలో 37% పెట్టారు. అట్టని చెప్పి మీరు అప్పులు తీసుకోలేదు, బ్రహ్మాండం తీసుకున్నారు. 2022-23లో 51,000 కోట్లు తీసుకున్నారు, 23-24లో 68,000 కోట్లు తీసుకున్నారు. కానీ ఖర్చు పెట్టిన మాత్రం కేవలం 30%, కేవలం 30%. ఇంత తక్కువ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టి మేము హైదరాబాద్ వదిలేసి లేకుండా, డబ్బులు లేకుండా, క్యాపిటల్ లేకుండా వచ్చి నానా కష్టాలు పడి మేము ఆదాయం సంపాదించుకుంటే అప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లేదని మాట్లాడతారా? ఎంత అర్ధరహితం సార్. మీ స్క్రిప్ట్ రాసిన ఎవరో ఈసారి చెప్పండి వాళ్ళకి. లాస్ట్ వన్ రెవెన్యూ డెఫిసిట్ అండి. రెవెన్యూ డెఫిసిట్ మా దీంట్లో ఎక్కువైపోయింది అన్నారు. ఇంతకంటే ఘోరాతి ఘోరం. ఎందుకంటే మా డబ్బులు మీరు దోచేసి, మా డబ్బులు మీరు కొట్టేసి, మా మీదే మీరు మాట్లాడడం అనేది ఇంతకంటే అర్ధరహితం వేరే ఉండదు జగన్ గారు. ఎందుకంటే 2014లో కొత్త రాష్ట్రం వచ్చినప్పుడే ఆంధ్రప్రదేశ్, కొత్త విభజిత ఆంధ్రప్రదేశ్కి రెవెన్యూ డెఫిసిట్ ఉంటుంది అని విభజన చట్టంలోనే పేర్కొన్నారు. సో ఆ రెవెన్యూ డెఫిసిట్ కోసమే 16,000 కోట్ల రూపాయలు విభజిత ఆంధ్రప్రదేశ్కి కేంద్రం ఇవ్వాలి అంటూ విభజన చట్టంలోనే రాశారు. అప్పుడు మీరు నాకేం సంబంధం లేదు అని వదిలేశారు కదా, మీరు కాడే అప్పుడు దించేశారు, మీరు పట్టించుకోలేదేమో. విభజన చట్టంలోనే 16,000 crores అంటే రెవెన్యూ డెఫిసిట్ నెక్స్ట్ 2-3 సంవత్సరాలకు ఉంటుంది. ఆ ఉన్న డెఫిసిట్ని ప్లగ్ చేయడానికే, తీర్చుకోవడానికే సెంట్రల్ గవర్నమెంట్ has to give 16,000 crores of rupees to ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు. ఆ మాట మీరు మర్చిపోయి రెవెన్యూ డెఫిసిట్లో ఉందంటే ఎంత అర్థరహితం. ఇంతకంటే ఘోరమైన హాస్యాస్పదమైన విషయం చెప్పంటారా? మాకు 2019 లోపల ఆ విభజన చట్టంలో చెప్పబడిన 16,000 కోట్లు కేవలం 4,000 కోట్లే మాకు వచ్చాయి. 2019 తర్వాత మీరు ఏ మేనేజ్ చేశారో, ఎవరిని ఏం చేశారో మాకే తెలియదు. కానీ 2014-15లో మాకు రావాల్సిన డబ్బు 2023-24లో మీకు వచ్చిందంట. ఇది ఎక్కడ హాస్యాస్పదం అండి? మీరు 10,800 కోట్ల రూపాయలు రెవెన్యూ డెఫిసిట్ అమౌంట్ తీసుకొని హ్యాపీగా తినేసి 2014-15లో మాకు రావాల్సిన డబ్బు, అది మా యొక్క ప్రభుత్వానికి అప్పుడు రావాల్సిన డబ్బు, అప్పుడు ఆ డబ్బే వచ్చుంటే మాకు అసలు రెవెన్యూ డెఫిసిటే ఉండే అవకాశమే లేదు కదా. మీరు 2010 దాదాపు 9 సంవత్సరాల తర్వాత మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఎలా మేనేజ్ చేశారేమో కానీ 10,800 కోట్ల రూపాయలు అనుకుంటాను మీరు తీసుకొని, మాకు ఇవ్వాల్సిన రెవెన్యూ డెఫిసిట్ని మీరు తీసుకొని ఈరోజు మమ్మల్ని ఏదాలు చేస్తారా? అంటే మీరు ఆర్థిక పరిస్థితిని ఎంత కీతాగా, ఎంత ఇల్లిటరేట్గా చూస్తారో దీన్ని బట్టి అర్థమవుతాం జగన్ గారు. ఎంత ఇర్రెస్పాన్సిబుల్ చెప్పండి. మాకు రావాల్సిన డబ్బు మీరు తీసుకొని హ్యాపీ ఖర్చు పెట్టుకొని మీ వాళ్ళకి అందరికీ పంపకాలు చేసుకొని అప్పుడు మీకు ఉంది అంటారా? ఒక్కసారి మీ స్క్రిప్ట్ రాయించవలెవరో 2014 దాన్ని నుంచి కూడా చూడమని చెప్పండి. ఇంకా జీడిపి గురించి మీరు లాస్ట్లో మీరు మాట్లాడారు. జీడిపిలో ఈ అప్పుల శాతం ఎక్కువైపోయింది. మీరు ఇచ్చిన వైట్ పేపర్లోనే మేము 5 సంవత్సరాల పాటు తీసుకున్న మొత్తం అప్పుల్లో ఏ రోజు 29% కంటే దాటలేదు. ఒకసారి ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఇయర్ అయితే 28% ఉంది, దాని ముందు సంవత్సరం 28% ఉంది, దాని ముందు 3 సంవత్సరాలు 14, 15, 16, 17లో 29%. అంటే మొత్తం జీడిపిలో మా అప్పులు ఏ రోజు కూడా 29% కంటే దాటలేదు. కానీ మీ అప్పులు ఎంత తెలుసా? 5 సంవత్సరాల్లో 31%, 35.5%, 31.5%, 32, 33. అంటే మొత్తం మా జీడిపి ఇంత పైకి వెళ్ళిపోయింది, అంత వెళ్ళిపోయింది, ఆకాశానికి వెళ్ళిపోయింది అని చెప్పే మీ యొక్క జిఎస్డిపిలోనే ఈ అప్పులు 35.5% కలిపోయింది. ఖచ్చితంగా 30% కంటే దాటకూడదు అని ఆర్బీఐ రూల్ ఉంది. మీకు 5 సంవత్సరాల పాటు దాటిపోయింది. ఇది మీరు జూలై 2019లో ఇచ్చిన వైట్ పేపరే. ఫైనల్గా సార్ జగన్మోహన్ గారు, సంపద సృష్టి అనేది ఒక కళ. దానికి కూడా ఇన్బౌండ్ ట్రేడ్స్ అంటారు అనమాట. అంటే మనం పుట్టినప్పుడే కొంత ట్రేడ్స్తో పుడతాం, సో అది జీవితాంతం వస్తుంది. అట్లా సంపద సృష్టి అనేది
ఒక కళ. దానికి కష్టపడాలి, రాత్రి మగళ్ళు కష్టపడాలి, 100 చోట్లకి తిరగాలి, 100 వేల మందితో మాట్లాడాలి, డావోస్ పోవాలి, ఇంకో దగ్గర పోవాలి, రకరకాల చోట్ల పోవాలి, వాళ్ళందరూ తీసుకురావాలి, వాళ్ళతో మాట్లాడాలి, పరిశ్రమలు పెట్టించాలి, వాళ్ళ చేత ఏమంటారు మన వాళ్ళకి దాన్ని ఏమన్నా రాయితీ ఇవ్వాలి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రకరకాల నాయలేండి, మీరు చూసుంటే సంతోషమే. సో స్వార్థాన్ని తగ్గించుకోవాలి. మన సొంత కంపెనీల కోసం పాటుపడకుండా రాష్ట్ర కంపెనీల కోసం బాధపడాలి. రాష్ట్రంలోకి ఏ కంపెనీ రావాలి, అంతేగాని మనకు పోటీగా ఉన్న సిమెంట్ కంపెనీలని పక్కన పెట్టేసి ఆర్డర్లన్నీ మన సిమెంట్ కంపెనీకి ఇచ్చుకోవడం కాదు. రాష్ట్రం పట్ల విజన్ ఉండాలి. రాష్ట్రం ఏ విధంగా ముందు పోవాలి, నెక్స్ట్ 50 yearsలో ఏ ఉండాలి, నెక్స్ట్ 20 yearsలో ఉండాలి, నెక్స్ట్ 5 yearsలో ఉండాలి అనే విజన్ కావాలి. సో పెద్ద స్థాయిలో ఆలోచించగలగాలి. సో మనం ఎంతవరకు ఈ పర్టికులర్ స్టేట్కి మనం కాంట్రిబ్యూట్ చేయగలం, నేను ఈ ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించాను కాబట్టి వాట్ సార్ట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ కెన్ ఐ మేక్ అని నిరంతరం శోధిస్తుండాలి, మదిస్తూ ఉండాలి. ముందు చూపు కావాలి. ఎలా రావాలి, ఇప్పుడు మనకున్న శక్తి సామర్థ్యాలను ఎలా మనం వాడుకోవాలి అని ఎకనామిక్ ప్లానింగ్ కావాలి. దార్శనికత, అన్నిటికంటే మించి దార్శనికత కావాలి. ఈ దార్శనికత అనేది ఏంటి అంటే, పేదవాడు పెత్తందారు మీరు చాలాసార్లు చెప్తుంటారు, కానీ మీరు యాంటీగా చెప్తారు. ఇదే మీతో ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు మీ దీంట్లో బాగుపడిన వాళ్ళు ఎవరు అంటే పెత్తందాలే బాగుపడ్డారు. ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీరు ఏదో చెప్పారు కదా, దాంట్లో మీరు ఇచ్చిన వాళ్ళందరూ మీ సొంత మంత్రివర్గంలో ఉండేవాళ్ళు, మీ స్నేహితులు, మీ కాంట్రాక్ట్లో కాదని చెప్పరా? ఇది వాస్తవం. మీరు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద ఇచ్చిన డబ్బులన్నీ మీ ఖమ్మంలో ఉన్న మీ పాత కాంగ్రెస్ మిత్రులు కావచ్చు, పేర్లు చెప్తే బాగుండదు, మీ గవర్నమెంట్లో మంత్రి పదవులు నిర్వహిస్తున్న వాళ్ళు కావచ్చు, కాంట్రాక్ట్లు కావచ్చు, వీళ్ళకే మీరు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద కాంట్రాక్ట్ల కింద డబ్బులు దోచిపెట్టారు. ఇది వాస్తవం. దీన్ని మీరు కాదనడానికి వీల్లేదు. ఎందుకంటే దీనికి అన్నిటికీ బిల్స్ ఉన్నాయి, ఎవరెవరికి ఇచ్చారో ఉన్నాయి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద ఎంతెంత కోట్లు మీరు దోచిపెట్టారో ఉన్నాయి. కానీ చంద్రబాబు ఆ పని చేయలేదే. కొన్ని వేల మందికి ఇచ్చారన్నమాట, అంతమంది కాంట్రాక్ట్లు ఇచ్చారు. దార్శనికత కావాలి సార్. ఈ లక్షణాలన్నీ ఇప్పుడు నేను చెప్పినట్టు సంపద సృష్టి, ఒక కళ, కష్టపడాలి, స్వార్థం తగ్గించుకోవాలి, ప్రజల కోసం పాటుపడాలి, రాష్ట్రం పట్ల విజన్ ఉండాలి, ఎకనామిక్ ప్లాన్ ఉండాలి, ముందు చూపు ఉండాలి, అన్నిటికి మించి ప్యాషన్ కావాలి. రాత్రి మగళ్ళు పాత దాని థమ్స్అప్ యాడ్ ఉంటున్నది, స్లీప్ క్రికెట్, డ్రింక్ క్రికెట్, ఈట్ క్రికెట్ అని ఓ థమ్స్అప్. అట్లా ఆ టైపులో ప్రజల కోసం, ప్రజల కొరకు, ప్రజల చేత ఎప్పుడు వాళ్ళ గురించి ఆలోచించేంత శక్తి సామర్థ్యాలు, ఇష్టం, ప్యాషన్ కావాలి. ఇవన్నీ మీకు ఉంటే ఖచ్చితంగా మీరు కూడా 100% రాష్ట్ర సొంత ఆదాయం సాధించిన వాళ్ళు. ఇప్పటికన్నా అలాంటి ట్రైట్స్ అన్నీ, అలాంటి లక్షణాలన్నీ, అలాంటి మంచి లక్షణాలు, పాజిటివ్ లక్షణాలు తెచ్చుకొని ఖచ్చితంగా కానీ ఇట్స్ టైమ్ అప్. అంటే ఇకపైన మీరు గెలిచే అవకాశం లేదు. రాబోయేది తెలుగుదేశం పార్టీ గవర్నమెంటు. మీ టైం అయిపోయింది. ఇట్స్ టైమ్ అప్ ఫర్ వైసీపీ పార్టీ. రాబోయేది తెలుగుదేశం పార్టీనే. ఆంధ్ర రాష్ట్రంలో అద్భుతాలు సృష్టించబోయే పార్టీ తెలుగుదేశం పార్టీనే. ఇట్స్ టైమ్ అప్ ఫర్ యూ సార్. బట్ స్టిల్ నథింగ్ లేట్. మీరు కూడా ఈ లక్షణాలన్నీ అలవర్చుకుంటే ఖచ్చితంగా మీ సొంత స్వార్థం కొద్దిగా తగ్గించుకొని రాష్ట్రానికి సంపదను చేకూరుస్తామంటే మీరు కూడా ఒక మంచి నాయకుడిగా ఎదిగే అవకాశం ఉంది. అంతేగాని ఇదేమీ లేకుండా చంద్రబాబు మీద అవాకులు చవాకులు అబాండాలు పెళ్తే దానివల్ల ఏ లాభమూ లేదు. చూసే వాళ్ళందరూ జస్ట్ నవ్వుకుంటున్నారు అంతే. సో ఎన్నికలు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ యొక్క కొత్తగా మేమేం చెప్పక్కర్లేదు. మా లక్షణాలన్నీ తెలుసు. మా యొక్క ఇది ఇట్స్ అ ప్రూవెన్ ఎక్స్పీరియన్స్. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఖచ్చితంగా కూటమికి ఓటేయండి, కూటమిని బలపరచండి, కూటమికి విజయం సాధించి పెట్టండి. నమస్కారం.